మా మొక్క విడుదల రజని ఆవిడ కూడా అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మహానటి. ఆ వీడియో కూడా ఒకసారి వినిపిస్తా చూడండి. అయ్యబాబు మామూలుగా కాదు. గతంలో అదే నటన నేను రోజా దగ్గర చూసా. నేను విడుదల రజని ఏదైతే మాట్లాడిందో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ నటన నేను గతంలో రోజా దగ్గర చూశాను. బాబోయ్ మామూలుగా నటించాల. కోడికత్తి డ్రామా అప్పుడు డైరెక్ట్గా ఏడ్చేసేది. ఎప్పుడు మాట్లాడినా సరే ఏడ్చేసేది. ఇవాళ విడుదల రజని కూడా అంతే. జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అయితే ఎవరితో రెస్పాన్సిబిలిటీ? ఎవడు వెళ్ళమన్నాడు? ఎంత భద్రత ఉండాలో అంతే ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ఎవరు కల్పించేస్తారు? ఇక పోలీసు వ్యవస్థకి ఏమైనా పనులు ఏమైనా ఉండవు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతారా? అరే ప్రతిపక్ష నేత కూడా కాదండి, ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఎంత ఉండాలో అంతే ఉంటుంది సెక్యూరిటీ. అంతకుమించి ఎక్కువ కల్పించరు. నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఒక 100 మంది వచ్చేయండి, ఒక 1000 మంది వచ్చేయండి వచ్చేస్తారా? నీకు భద్రత ఎంత ఉండాలి, రాజ్యాంగం ప్రకారం నీకు ఎంత ఉండాలో అంతే వచ్చుద్ది. అంతేనా? అంతకుమించి ఎక్కువ కల్పించేస్తారా? లేదు. ప్రతిపక్ష నేత ఇవ్వాలి, అసెంబ్లీకి వెళ్ళమను. మీరు అన్ని రూల్స్ ప్రకారం లాజిక్ ప్రకారం అన్నీ మాట్లాడుతున్నారు కదా. రూల్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అసెంబ్లీకి మాత్రం వెళ్ళారంట. భద్రత మాత్రం 100 మందిని ఇచ్చేసి ప్రతిపక్ష నేతగా గుర్తించేసుకొని ఇంకా ఆళ్ళగాళ్ళ ప్రకటించేసుకుంటున్నారు. ఒకసారి మా మొక్క ఏమన్నా మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. దాదాపు 40% కన్నా షేర్ ఉండి ఒక ప్రజాదరణ కలిగినటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఒక పెద్ద పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈ రోజున గుంటూరుకు వస్తే కనీసము వారి యొక్క Z+ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరిచ్చారు? Z+? జగన్మోహన్ రెడ్డికి Z+ ఎవరిచ్చారు అని అడుగుతున్నా. కేంద్రం కదా ఇవ్వాల్సింది Z+. జగన్మోహన్ రెడ్డి Z+ సెక్యూరిటీ ఎప్పుడూ లేదే. చంద్రబాబు నాయుడు గారికి Z+ సెక్యూరిటీ ఉందని చెప్పేసి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంచుమించు సేమ్ అలాగే ఉండేలాగా సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సెక్యూరిటీని క్రియేట్ చేసుకున్నాడు. ఒక 900 మంది, ఒక 1000 మంది జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే చుట్టూ అటుపక్క ఇటుపక్క గన్నాలు పెట్టుకొని, నల్లకలతో అద్దాలు పెట్టుకొని, పరదాలు కట్టేసి, తాళ్ళు కట్టేసి, అవి మామూలు ఓవరాక్షన్ కాదు అది. ఇప్పుడు అలా ఇచ్చేస్తారంటే, ఒక 1000 మందిని ఇచ్చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి కూడా తిప్పుకోవడానికి Z+ ఎక్కడ ఉంది? ఎవరిచ్చారు Z+? ఎవరిచ్చారు చెప్పి? నాకు అర్థం కావట్లా. ఇంకా మాట్లాడు. ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందో అది కూడా ఈరోజు ఇయ్యనటువంటి పరిస్థితి. అలాగే అసలు పోలీస్ గానీ సెక్యూరిటీ గానీ ఎందుకండి? ఎక్కడైనా జనం గుమిగొడితే వాళ్ళని ఒక పద్ధతిలో మెయింటైన్ చేయడానికి ఈ రోజున ఈ సెక్యూరిటీ అనేది అవసరం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచడానికి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి అవసరం. ఒక విఐపి ఈ రోజు వచ్చినప్పుడు Z+ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినప్పుడు కనీసం అతని గురించి మీరు ఎలా చేస్తారు మంత్రిగా? ఇదే నాకు అర్థం కావట్లా. ఈ సగం నాలెడ్జ్ తోటి మీరు మంత్రిగా ఎలా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి Z+ ఎప్పుడు వచ్చింది? ఎవరిచ్చారు? కేంద్రం Z+ కల్పించిందా? లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రత, ముఖ్యమంత్రి తగిన భద్రత ఉంటుంది. దాన్ని ఎవడో కాదనలేడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి Z+ ఎవరిచ్చేస్తారు? ఎమ్మెల్యేకి Z+ సెక్యూరిటీ ఎందుకు ఇస్తారు? ఎమ్మెల్యేకి ఎంత భద్రత ఉండాలో అంతే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి విఐపి, అందరూ విఐపీలే. జగన్మోహన్ రెడ్డితో పాటు దేశంలో చాలామంది విఐపీలు ఉన్నారు, రాష్ట్రంలో కూడా చాలామంది విఐపీలు ఉన్నారు. అంత మాత్రాన ఆ విఐపీలు అందరికీ కూడా Z+ సెక్యూరిటీ కల్పించేస్తారా? అక్కడ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీదే అంటే వాళ్ళ మనుషులు వాళ్ళని రెచ్చగొట్టేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తి. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు కూడా చాలామంది అదే మనస్తత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తులే ఉంటారు. వాళ్ళకి ఏం ఉండదు, ఇంకా వాళ్ళకి అంతే పిచ్చి అభిమానం అనుకోవాలంటే. అక్కడికి వెళ్తారో పెద్ద పెద్ద రచ్చ చేస్తారో. నేను వెళ్ళేటి అక్కడికి ఓ 14 బస్తాలు దుబ్బేసారు, మిర్చి బస్తాలు, అన్ని కణాలు వేసి బుద్ధులు. అక్కడికి వెళ్ళిపోయి మీద పడిపోతారు. జగన్మోహన్ రెడ్డి మీద పడిపోతారు ఎవరైనా కానీ. సెక్యూరిటీ లేకుండానే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పర్యటన చేసి అక్కడ పరామర్శించేసి ఆ కీచు గొంతుకు వేసుకొని, అదే ఇందాక నేను చెప్పాను కదా, ఇత్తడి దాకలో కంకరాలు వేసి ఊపితే కరకరకరం ఉంటుంది కదా, అలాగా ఆ కీచు గొంతుకు వేసుకొని గైమని అరిచేసాడు. అక్కడ బెదిరించేసాడు, వెళ్ళి బెదిరించేసి వచ్చేస్తాడా. అని నేను కాక మొన్నే కదా వల్లభనేని వంశీని పరామర్శించి పోలీసులు అందరూ బట్టలు ఇప్పేస్తాను అన్నాడా? జగన్మోహన్ రెడ్డికి పోలీసుల పైన ఉన్న గౌరవం అలాంటిది. నిన్న కాక మొన్నే పోలీసులకు వార్నింగ్ ఇచ్చేసాడండి. మేము గొడ్లోడు తీసేస్తాను, మేము ఎక్కడ ఉన్నా కానీ తీసుకొచ్చేస్తాను, 7 సముద్రాల అవతల ఉన్నా మిమ్మల్ని తీసుకొచ్చేస్తాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను చూడాలంటే సిబిఐ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండదు, మళ్ళీ ఎవరైనా పర్మిషన్ ఇస్తేనే. అలాంటి పెద్ద పెద్ద డీలర్లు కొట్టేసాడు.
సరే అవన్నీ పక్కన పెట్టేసేయండి. అయినా జగన్మోహన్ రెడ్డికి ఎంత భద్రత ఉండాలో అంతే ఉంటుంది మొక్క. అంతమించి పెద్దగా ఏమి ఉండదు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయ మాకు. అటనో లేకపోతే ఏదైనా ఇంజురీ జరిగితేనో లేదా సెక్యూరిటీ లేదని ఈ రోజు మా లీడర్ కి ఏదైనా హామ్ జరుగుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? ఏమీ లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా ఏదైనా చెయ్యాలేమో తప్పితే జగన్మోహన్ రెడ్డిని ఎవడు ఏది చేయడమ్మా. కావాలంటే గత చరిత్ర తెలుసుకో, ఒకసారి చూసుకో. కోడికత్తి కానించి బాబాయ్ మాట దాకా అనేక సంఘటనలు జరిగినాయి ఇలాంటివి. ఒకసారి బాగా వెనక్కి వెళ్ళి చూసుకుంటే నీకు అర్థమైపోద్ది. నువ్వే మాట్లాడావు గతంలో. చిన్నపిల్లలు ఎవరైనా రాక్షసుడు ఎలా ఉంటాడమ్మా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించేస్తే సరిపోద్దని చెప్పేసి నువ్వన్న మాటలే. అలాంటి రాక్షసుని ఎవడైనా ముట్టుకుంటాడా? వెళ్ళే శాసనం చేస్తాడా? అంతమంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అంతమంది ఉండగా ఎవడో వచ్చి ఏదో చేసేస్తాడు, ఏదో జరిగిపోద్ది. చేస్తే గిత్తే మీరే చేయించుకోవాలి. సెక్యూరిటీ లేదు కాబట్టి ఇదొక ప్లాన్ అనుకుంటా నాకు తెలిసి. రేపు ఏదైనా పర్యటన జరిగినప్పుడు కావాలని చెప్పేసి గతంలో ఏదైతే విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా ఆడేశారో అలాంటి డ్రామా ఒకటి క్రియేట్ చేస్తారు ఖచ్చితంగా. క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి దాడి చేయించుకొని, అంటే చిన్న గీత లాంటిది పెట్టించేసుకొని నన్ను చంపేపోయారు. ఈ ప్లాన్ ఖచ్చితంగా అమలు చేస్తారండి. వీళ్ళ మాటలు, వీళ్ళ వ్యవహార శైలి చూస్తుంటే మాకు అదే అర్థమవుతుంది. గతంలో ఇదే మాటలు రోజా కూడా కొట్టేసింది. జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే మా పరిస్థితి ఏంటని చెప్పేసి అని కోడికత్తి డ్రామా అయినప్పుడు. ఆ తర్వాత మీకు 5 ఏళ్ళ అవకాశం వచ్చింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. ఆ కోడికత్తి కేసు తేల్చాలంటే నిమిషాల వ్యవధిలో తేల్చేద్దుడు. ఇదిగో నిజంగా ఆ దాడి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు చేయించారని మాట్లాడారు కదా. ఒకవేళ అదే నిజమైతే కనుక జగన్మోహన్ రెడ్డి వదిలేస్తాడా? ఊరుకుంటాడా? చంద్రబాబు నాయుడు గారిని ఏదేదో కేసు పెట్టి ఎందుకు అరెస్ట్ చేస్తాడు? ఆ కోడికత్తి కేసులోనే ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేయించుంటే ఆ కేసులోనే లోపల ఎద్దుడు కదా. విచారణకి కోర్టుకి రమ్మన్నా సరే, ఎన్ఐఏ కోర్టుకి రమ్మన్నా సరే కోర్టుకు పోలా. కోర్టుకి వెళ్ళాడు అనుకుంటున్నావా? వెళ్తే దొరికేస్తాడని చెప్పేసి అని. అదొక పెద్ద డ్రామా క్లియర్గా అర్థమైపోయింది. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈ ఆర్టిస్టులు అందరూ అవి బాబు జగన్మోహన్ రెడ్డికి భద్రత తగ్గించేసారు, ఇంకేమన్నా ఉందా? ఈ సమయంలోనే మళ్ళీ ఒక ప్లాన్ వేసేస్తాడు, పెద్ద ప్లాను. మళ్ళీ డ్రామా ఆర్టిస్ట్ మామూలు డ్రామా ఆర్టిస్ట్ కాదు కాబట్టి మీరు ఎలాంటి పిచ్చి మాటలు మాట్లాడమాకండి. గతంలో మేము చూసాం ఈ డ్రామాలన్నీ. ఏ మేరకు డ్రామాలు ఆడతారో, మీరు ఎంత మేరకు డ్రామాలు ఆడతారో. అందరూ ఆర్టిస్టులే, మహానటులు. ఇప్పుడు రోజా మాట్లాడట్లేదు ఎందుకు అనుకున్నావు? గతంలో కోడికత్తి కేసుకి సంబంధించి మాట్లాడినప్పుడు రోజా నీకంటే ఓవర్ యాక్షన్ చేసింది. ఇవాళ కూడా ట్రోల్ చేస్తారు రోజాని. అందుకే ఒకసారి చూడు, సోషల్ మీడియాలో యూట్యూబ్లో కూడా చూడు. ఏడ్చేసింది లేకుండా రోజా. జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే ఇంకేం లేదు, నేను కూడా చచ్చిపోతాను జగన్మోహన్ రెడ్డితో పాటు. రోజా నిర్పాపం చేసేసాడు. 5 ఏళ్లలో తేల్చలేదు కదా, తేల్చగలిగారా? కాబట్టి ఏంటంటే ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేసి మీ విలువ మీరు తగ్గించుకోవద్దు. జగన్మోహన్ రెడ్డికి ఏమీ జరగదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎవరినన్నా ఏదైనా చేయాలేమో కానీ జగన్మోహన్ రెడ్డిని ఎవడు ఏది చేయడు. అది గుర్తుపెట్టుకోవాలి బాగా. అది గుర్తుపెట్టుకొని మీరు అనవసరంగా పెద్ద పెద్ద మాటలు, మొదటి మాటలు మాట్లాడమాకండి. హూజ్ రెస్పాన్సిబిలిటీ? జగన్మోహన్ రెడ్డే రెస్పాన్సిబిలిటీ. వెళ్ళడం, అంతమందిని కేకేసుకోవడం, పిలిపించేసుకోవడం, మీరు ఏది పడితే అది బద్దలు కొట్టేసుకోండి. మిర్చి బస్తాలు ఆల్రెడీ ఒక ఎత్త ఉండడం నొక్కేయండి. కాబట్టి ఇలాంటి డైలాగులు దయచేసి కొట్టొద్దని చెప్పేసి మా మనవి.